జై గురుదత్త అండి. భగవద్గీత ఫ్లూయెంట్ శ్లోకాస్ డే 3 క్లాస్. ముందుగా ప్రార్థనా శ్లోకాలు చెప్పుకుందాం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. గణపతి గురుమేకం సచ్చిదానందరూపం విభుతనివహ సేవ్యం యోగ మార్గాధిరూఢం శరణముపగతానాం ఆర్తి సంఘాద్రివజ్రం మమ హృదయ నివాసం భక్తి నమ్రో నమామి. దత్తాత్రేయ సమారంభాం నృసింహాదిక మధ్యమాం సచ్చిదానంద పర్యంతం వందే గురు పరంపరాం. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీమ ఉపాస్మహే. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. జై గురుదత్త అండి. మొన్న ధ్యాన శ్లోకాల్లోని 1, 2 చెప్పుకున్నాం కదండి. అయితే చాలామందికి కొన్ని డౌట్స్ వస్తున్నాయండి. అదేంటంటే ఇది ఓన్లీ గోల్డ్ మెడల్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రమే నేర్చుకోవాలని. అలా ఏం కాదండి, అందరూ నేర్చుకోవచ్చు. వచ్చి గోల్డ్ మెడల్కి మామూలు పారాయణం చేయడానికి డిఫరెన్స్ ఏంటంటే కేవలం మహాప్రాణాలు సంయుక్తాక్షరాలు మనం టెస్ట్ ఇచ్చేటప్పుడు క్లియర్గా చూసుకుంటాము. మిగతా అన్నీ కూడా పారాయణంలో ఉన్నవి ఇందులో కూడా ఉంటాయి, టెస్ట్లో కూడా ఉంటాయి. సరేనా అండి. అయితే ఈరోజు నుండి నేను ఈరోజు ధ్యాన శ్లోకాల్లో 3, 4, 5 చెప్పుకుందామండి. ఫస్ట్ ఒక పాదాన్ని నేను 2 సార్లు చెప్తానండి. తర్వాత లైన్ మొత్తాన్ని 2 టైమ్స్ చెప్తాను. అలానే శ్లోకం మొత్తాన్ని 3 టైమ్స్ చెప్తానండి. ప్రపన్న ప్రపన్న పారిజాతాయ పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ జ్ఞానముద్రాయ కృష్ణాయ కృష్ణాయ అని చదవకూడదండి, కృష్ణాయ కృష్ణాయ గీతామృత గీతామృత దుహే నమః దుహే నమః. ఇక్కడ విసర్గ వచ్చింది కాబట్టి పూర్తిగా హా అనేది పలకాలండి. ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. బ్రీతింగ్ కూడా మొత్తం అంతా లైన్ చదివేటప్పుడు మనకి పూర్తిగా తీసుకోవడానికి కుదరదండి. అందుకని చెప్పి దీన్ని సగం సగంగా స్ప్లిట్ చేసుకొని చదువుతాం. ఇంకొకసారి చెప్తున్నాను వినండి. ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. ఇప్పుడు నేను గ్యాప్ ఇచ్చినంత దగ్గర కొద్దిగా మనం బ్రీతింగ్ తీసుకోవడానికండి. అదన్నా స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకి కొద్దిగా అలవాటు అయిపోయింది అనుకోండి, మీరు కూడా మామూలుగా చదివేయగలరు. నెక్స్ట్ 4th అండి. వసుదేవసుతం వసుదేవసుతం దేవం దేవం కంసచాణూర కంసచాణూర మర్దనం మర్దనం దేవకీ దేవకీ పరమానందం పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. ఇప్పుడు ఒక్కొక్క లైన్ 2 టైమ్స్ చెప్పుకుందామండి. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. చెప్పేటప్పుడు ఫస్ట్ నేను చెప్పేది పూర్తిగా విన్నాక అప్పుడు మీరు సెకండ్ టైం లాస్ట్లో మళ్ళీ చూడండి. ఒకసారి నేను 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ చదువుతున్నాను కదా ఎంటైర్స్లో, కానీ అప్పుడు మీరు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ క్లియర్గా మనం అంటే మనం వర్డ్స్ ఎలా పలుకుతున్నాము, చెప్పేవాళ్ళు ఎలా పలుకుతున్నారు అనేది కొద్దిగా సరిగ్గా చూసుకోవాలండి. మనకి ఏంటంటే మ్యాక్సిమం సా షా షా అంటే ఆశాలో షా, ఆశ, సీత, ఇవి సా షా షా అంటాం కదండి. ఈ మూడే కొద్దిగా మనకి కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటాయి. అవి వచ్చేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని మనం చెప్తే సరిపోతుంది. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఫిఫ్త్ శ్లోకం అండి. భీష్మద్ ఎద్ అనేది కలుపుకోవాలండి. మొన్న చెప్పాను కదా సంయుక్తాక్షరం అని. భీష్మద్రోణతటా జయత్రథజల ఇగోండి ఇక్కడ పైన రాసాను చూసారా. జయత్ త్రథజల గాంధార నీలోత్పల. లాకి దీర్ఘం ఉంది కాబట్టి ఈ లాస్ట్లో మ్యాక్సిమం చాలా వరకు దీర్ఘాలు ఏమి ఉండవు. ఉన్నట్లకి మాత్రం మనం మామూలు అక్షరానికి ఈ దీర్ఘం ఉన్న అక్షరానికి డిఫరెన్స్ చూపించాలి కాబట్టి కొద్దిగా సాగదీయాలి లాస్ట్కి వచ్చేటప్పటికి. గాంధార నీలోత్పల శల్యగ్ అని కలుపుకోవాలండి. ఎందుకంటే ఇది కూడా సంయుక్తాక్షరం కాబట్టి. శల్యగ్రాహవతి కృపేణ వహని కర్ణేన వేలాకుల అశ్వత్థామ అలా పలకాలి. అశ్వత్థామ. ఎత్ అనేది పూర్తిగా వినపడదు, కానీ మనం విడిగా చదివేటప్పుడు వినిపిస్తుంది. స్పీడ్గా చదివేటప్పుడు మనం అలా పలకపోవడం అనేది ఎదుటోళ్ళు వినేదాన్ని బట్టి ఈజీగా తెలుస్తుంది. మనం పలికితేనే ఎదుటోళ్ళకి కూడా వినపడుతుంది. అశ్వత్థామ వికర్ణ ఘోర మహాప్రాణం. ఘోరమకర దుర్యోధనవర్తిని ఇగోండి ఇక్కడ రాశాను. సోత్ తీర్ నాఖలు అంటే కలిపి ఎలా చదువుతాం. సోతీర్నాఖలు సోతీర్నాఖలు పాండవై రణనది కైవర్తకః అంటే ఇదంతా కలిపి చదవాలి. ఇక్కడ విసర్గం ఉంది కదండి. సో హా అని కూడా పూర్తిగా హా అని కాకుండా అహ, ఎందుకంటే ఇది ఇప్పుడు ఇక్కడ విసర్గ వచ్చింది కానీ ఇంకా తర్వాత ఇంకొక వర్డ్ ఉంది కదా, అందుకని దాన్ని అహ అన్నట్టు చదువుతాం. కైవర్తకః కాదు, కైవర్తకః. కేశవః. ఇది ఇంకా దీని తర్వాత ఇంక ఇక్కడ వర్డ్స్ కానీ పదాలు అవి ఏమీ లేవు కాబట్టి ఇంక ఇప్పుడు దీన్ని పూర్తిగా పలకచ్చు.
అర్థమైందా అండి? ఎప్పుడు పూర్తిగా పలకాలి, ఎప్పుడు సగం పలకాలో. సగం ఎప్పుడు పలుకుతాము? ఏదన్నా లైన్లో మధ్యలో వచ్చినప్పుడు మనం సగం పలుకుతాం. పూర్తిగా ఎప్పుడు పలుకుతాము? ఇంక ఈ ఎండింగ్స్లో, ఇంక దీని తర్వాత ఇంకేమీ లేదు, నెక్స్ట్ శ్లోకమే. లేకపోతే ఈ లైన్ తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నీ దగ్గర వచ్చిందనుకోండి, ఇంక దీని పక్కన ఇంకేం వర్డ్స్ కానీ పదాలు కానీ ఏమీ లేవు కదా. అందుకే అప్పుడు అలాంటి కేసులోని మనం పూర్తిగా ఆహా అని పలకాలి. ఓకేనండి. కేశవః, కేశవః. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క లైన్ టూ టైమ్స్ చెప్తాను చూడండి. భీష్మద్రోణతటా జయత్రథజల గాంధారనీలోత్పలా. భీష్మద్రోణతటా జయత్రథజల గాంధారనీలోత్పలా. శల్యగ్రాహవతీ కృపేణ వహనీ కర్ణేన వేలాకులా. శల్యగ్రాహవతీ కృపేణ వహనీ కర్ణేన వేలాకులా. అశ్వత్థామ వికర్ణ ఘోరమకరా దుర్యోధనవర్తిని. అశ్వత్థామ వికర్ణ ఘోరమకరా దుర్యోధనవర్తిని. సోతీర్ణా ఖలు పాండవైరణనది. ఇప్పుడు నేను ఎక్కడెక్కడైతే బ్రీతింగ్ అంటే 1 నిమిషం ఆపుతున్నానో అక్కడ ఆపుకోవచ్చు అని అర్థం అండి. ఓకేనా అండి. సోతీర్ణా ఖలు పాండవైరణనది కైవర్తకః కేశవః. కైవర్తకః కేశవః. ఇప్పుడు పూర్తి శ్లోకం 2 టైమ్స్ చదువుతున్నాను చూడండి. భీష్మద్రోణతటా జయత్రథజల గాంధారనీలోత్పలా. శల్యగ్రాహవతీ కృపేణ వహనీ కర్ణేన వేలాకులా. అశ్వత్థామ వికర్ణ ఘోరమకరా దుర్యోధనవర్తిని. సోతీర్ణా ఖలు పాండవైరణనది కైవర్తకః కేశవః. భీష్మద్రోణతటా జయత్రథజల గాంధారనీలోత్పలా. శల్యగ్రాహవతీ కృపేణ వహనీ కర్ణేన వేలాకులా. అశ్వత్థామ వికర్ణ ఘోరమకరా దుర్యోధనవర్తిని. సోతీర్ణా ఖలు పాండవైరణనది కైవర్తకః కేశవః. ఓకే అండి, ఈరోజు 5th శ్లోకం వరకు అని చెప్పాను. ఓకే, ఎండింగ్ శ్లోకాలు చదువుకోవాలండి కంపల్సరీ. క్లాస్ అయిపోయిన తర్వాత ఎండింగ్ శ్లోక చదువుతున్నాను. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఏతత్ఫలం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై గురుదత్త అండి. నేను చెప్పింది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి. ఒకవేళ నేను ఏమన్నా చెప్పుకునే పద్ధతి కానీ లేకపోతే ఏమన్నా అర్థం అవ్వకపోతే మాత్రం అడగండి, నేను అర్థమయ్యేలా చెప్తాను. లేదు నాకు తెలియకపోతే నేను అడిగి తెలుసుకున్నా చెప్తాను. జై గురుదత్త.